వారసత్వంగా వచ్చిన భూమిని వేరే వ్యక్తులు కబ్జా చేశారంటూ వృద్ధ దంపతులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మేకలకుంటకు చెందిన అన్వర్ పాషా దంపతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తమకు వారసత్వంగా వచ్చిన 2 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన తేజోవత్ రవి దౌర్జన్యంగా సాగు చేసుకుంటున్నాడని వారు ఆరోపించారు. అధికారులు, పోలీసులు వెంటనే తేజోవత్ రవిపై చర్యలు తీసుకోవాలని, తమ భూమిని తమకు అప్పగించాలని వృద్ధ దంపతులు కోరుతున్నారు. పంతొమ్మిది 1954 నుంచి సర్ఫరాజ్ ఖాన్ గారు పట్టేదారులు అయింది. అతని భూమిని 1971 వీలునామా ద్వారా రిజిస్ట్రేషన్ చేసి తాను మరణించిన తర్వాత అతని భార్య ఖాజాబీ గారు, తనకి ముగ్గురు కూతుర్లో చిన్న కూతురైన అమీర్బీ గారికి 2 ఎకరాల 4 గుంటల భూమి రాసి పట్టా చేయించి ఇచ్చారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. దాని తర్వాత దాంట్లో అమీర్బీ గారు యథాచేదంగా ఉంటున్నారు. ఆమెకి కూడా భూభారతి పట్టాపాల పుస్తకం వచ్చి ఉన్నది. ఆమె అనారోగ్య కారణం వల్ల అన్వర్ పాషా అనే నేను ఆమెకి పెద్దలుడైన నేను నా పేర రిజిస్టర్ చేసినారు. అట్టి భూమిలో దుగ్గినేని అజయ్ కుమారు అక్రమంగా ప్రవేశించి దాన్ని ఎలాగైనా ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అనేక సార్లు పోలీస్ కంప్లైంట్లు ఇచ్చినా కానీ పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు. అతను ఒక ఎస్టీ తేజావత్ రవిని అడ్డం పెట్టుకొని మాపైకి రోజు దౌర్జన్యం కోసం పంపుతున్నాడు. అలాగే దుగ్గినేని అజయ్ కుమార్ మాతో చెప్పేది ఏంటంటే, నాకు జిల్లా కలెక్టర్ అయిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు మేనల్లుడు, అతని ద్వారా నేను ఏదైనా చేయగలుగుతాను అని చెప్పి మమ్మల్ని మీరు ఎక్కడికి పోయినా కేసులు తీసుకోరు, పోలీస్ స్టేషన్కి పోయినా న్యాయం జరగదు అని చెప్పారు. అందుకోసం మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం కోసం ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం